హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే నేను మెంతికూర పప్పు చేస్తున్నా. మెంతికూర గట్టి పప్పు, నార్మల్ పప్పు కూడా కాదు. చిన్న గ్లాస్తో 1.5 తీసుకొని నేను మెంతికూర తీసుకున్నా. ఒకసారి పప్పు అండ్ మెంతికూర వాష్ చేసి ఒకసారి ఇలా కుక్కర్లో అయితే యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ అయితే చాప్ చేసిన నేను ఆనియన్స్ అండ్ స్లిట్ చిల్లీస్ కూడా తీసుకున్నా. ఒక టమాటో కూడా యాడ్ చేయండి. నేను యాడ్ చేయలేదు, ఇక్కడ నా దగ్గర లేదు కాబట్టి. సో ఒక్కసారి దీంట్లో అంతా వేసేసుకొని దీంట్లో లైట్గా పసుపు అండ్ చాలా తక్కువ కారం కూడా యాడ్ చేసి నెక్స్ట్ అయితే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. గట్టి పప్పు కాబట్టి ఎక్కువ వాటర్ కాకుండా చాలా తక్కువ వాటర్ అయితే తీసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకున్నాను. ఈ గట్టిపప్పు అయితే నాకు ఫస్ట్ టైం నేను ఇట్లా తింటాం, లైక్ సెకండ్ టైం. ఫస్ట్ టైం మా హస్బెండ్ వండారు, మా అత్తయ్య గారు చెప్పారనమాట ఇలా గట్టిపప్పు బాగుంటుంది చేసుకోండి అని. సో నేను కుక్కర్ విజిల్ పెట్టేసి 3 అయితే హైలో 1 అయితే సిమ్లో పెట్టాను. నెక్స్ట్ అయితే క్యాప్ ఓపెన్ చేసి చూస్తే నా పప్పు అనేది రెడీ అయిపోయింది. కాకపోతే లైట్గా నాకు వాటర్ ఉన్నట్టు అనిపించింది. మా అత్తయ్య గారు 4 విజిల్స్ అని చెప్పారంట, బట్ మా హస్బెండ్ అయితే నాకు 3 అని చెప్పారు కాబట్టి 3 పెట్టాను. నేను సిమ్లో కూడా ఒకటి పెట్టాను. సో లైట్గా ఉప్పు అనేది యాడ్ చేసి ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసి కాసేపు అయితే నేను కుక్కర్ సిమ్లో పెట్టి కాసేపు పొయ్యి మీద పెట్టాను. సో నెక్స్ట్ అయితే పోపు యాడ్ చేస్తున్నా. ఫస్ట్ అయితే కొన్ని వెల్లుల్లిపాయలు, నెక్స్ట్ అయితే ఆవాలు, జీలకర్ర కూడా యాడ్ చేసి అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను. ఇంగువ కూడా లాస్ట్లో యాడ్ చేశాను కానీ అది వీడియో తీయడం మర్చిపోయినాను. నెక్స్ట్ అయితే దీన్ని పప్పులో వేసేసి ఒకసారి లైట్గా మిక్స్ చేయండి. బాగా ఎక్కువ మిక్స్ చేస్తే మెత్తగా అయిపోతుంది. సో గట్టి పప్పు ఇలా గట్టిగానే ఉంటుంది. లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి ఒక్కసారి లైట్గా మిక్స్ చేసి మన గట్టి పప్పు అయితే రెడీ అయిపోయిందండి. హోప్ఫుల్లీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.